హైదరాబాద్ మాదాపూర్లోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. మరి కాసేపట్లో ఎన్ఆర్ఐలతో భేటీ కానున్నారు. దేశ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస భారతీయుల సహకారాన్ని కోరనున్నారు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ మాదాపూర్లోని జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. మరి కాసేపట్లో ఎన్ఆర్ఐలతో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. దేశ రాష్ట్ర అభివృద్ధిలో ప్రవాస భారతీయుల సహకారాన్ని పవన్ కళ్యాణ్ కోరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నేతాజీ వివరాలు ఫోన్లో అందిస్తారు. ఫోన్ లైన్లో నేతాజీ, చెప్పండి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే మాదాపూర్లోని జనసేన పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే ఆయన ఎన్ఆర్ఐలతోటి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. గతంలోనూ ఆయన ప్రవాస భారతీయులతోటి భేటీ అయ్యారు. ఆ సందర్భంగా దేశ రాష్ట్ర అభివృద్ధిలో తమ వంతు సహకారాన్ని అందించాల్సిందిగా పవన్ కళ్యాణ్ వారిని రిక్వెస్ట్ చేశారు. మొత్తం పవన్ కళ్యాణ్ పర్యటనలు కూడా ఆ విధంగానే కొనసాగుతున్నాయి. గతంలో కూడా ఆయన డల్లాస్ నగరానికి వెళ్లారు. డల్లాస్ నగరంలో జనసేన కవాతు పేరుతో ఆయన ఒక కవాతుని కూడా నిర్వహించారు. ఆ ఎన్ఆర్ఐలతోటి ప్రత్యేకంగా భేటీ అయి దేశ అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపైన కూడా ఆయన చర్చించారు. అలానే ఎన్ఆర్ఐలంతా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ఏవైతే 7 ఉన్నాయో వాటికి అట్రాక్ట్ అవుతున్నారు. కులాలను కలిపే ఆలోచన విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం, ఇలాంటి సిద్ధాంతాలతో పాటు జనసేన పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో అంశాలు ఏవైతే 12 ఉన్నాయో వాటి పట్ల కూడా వాళ్ళంతా కూడా ఆకర్షితులవుతున్నారు. వారంతా కూడా ఎంతో సహాయాన్ని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్తున్నారు, ఇప్పుడున్న రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజకీయాలలో సమూల మార్పులు తీసుకురావాల్సిన సమయం ఆసన్నమైంది. రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకొచ్చేందుకే నేను జనసేన పార్టీని స్థాపించాను. ప్రస్తుత రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భ్రష్టు పట్టిపోయాయని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. అలానే రాజకీయ జవాబుదారీతనం ప్రతి ఒక్క పార్టీకి ఉండాలి. ప్రస్తుత పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి పొలిటికల్ అకౌంటబిలిటీతో ఉండడం లేదు. జనసేన పార్టీ మాత్రం ఖచ్చితంగా జవాబుదారీతనంతో వ్యవహరిస్తుంది. ప్రజల సమస్యల పట్ల ఎప్పుడు చిత్తశుద్ధితో ఉంటుంది. ప్రజల సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగానే విధానాలను రూపొందిస్తుంది అంటూ పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. అలానే పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రవాస భారతీయులతోటి సమావేశమై వారికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తెలుసుకున్నారు. గతంలో డల్లాస్ లో పర్యటించిన సందర్భంగా H1B1 ఏవైతే వీసాలు ఉన్నాయో దానికి సంబంధించిన ఆ సమస్యలను కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు తీసుకొచ్చారు. అలానే ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉంటారో వారంతా కూడా రాష్ట్రానికి ఎంతో కొంత సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా పవన్ కళ్యాణ్ కి చెప్పారు. పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్తున్నారు, ప్రస్తుతం ఏదైతే ఈ దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయో దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం చిన్న చూపు చూస్తుంది. బీహార్, ఉత్తరప్రదేశ్ రాజకీయాలే దేశాన్ని శాసిస్తున్నాయి, అది పోవాలి. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి 7 ఏవైతే ఉన్నాయో వాటికి ప్రత్యేకంగా ఒక రాజధానిని ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీనికి ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఈ నినాదం ఏదైతే ఉందో దానికి మక్కల్ నీతి మయ్యం ఆ అధిపతి ఎవరైతే ఉన్నారో కమల్ హాసన్ కూడా మద్దతు పలికారు. ఆయన చెన్నై పర్యటనలో భాగంగా కమల్ హాసన్ తోటి భేటీ అయ్యారు. ఈ ప్రస్తావన ఏదైతే ఉందో దక్షిణాది రాష్ట్రాల నుంచి అత్యధిక స్థాయిలో పన్నులను వసూలు చేస్తున్న కేంద్రం అదే స్థాయిలో తిరిగి నిధులను మాత్రం ఈ దక్షిణాది రాష్ట్రాలకు ఇవ్వడం లేదన్నది పవన్ కళ్యాణ్ యొక్క ప్రధాన ఆరోపణ. దీన్ని కమల్ హాసన్ కూడా సమర్థించారు. ఈ రకంగా అంబేద్కర్ చెప్పినట్టుగా దక్షిణాది రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఒక దేశానికి సంబంధించిన రాజధాని ఉండాలని కూడా పవన్ కళ్యాణ్ అంబేద్కర్ చెప్పిన మాటల్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు. ఇక ఎన్ఆర్ఐలతో భేటీ సందర్భంగా కూడా తన ఐడియాలజీ ఏదైతే ఉందో దాన్ని వారితో పంచుకుంటున్నారు. అలానే దేశానికి సంబంధించి ప్రత్యేకంగా విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమ వంతుగా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కూడా ఎన్ఆర్ఐలతో పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నారు. అందులో భాగంగానే గతంలో మాదాపూర్లోని జనసేన పార్టీ కార్యాలయంలోనే గల్ఫ్ కంట్రీస్ నుంచి వచ్చిన ఎన్ఆర్ఐలు పవన్ కళ్యాణ్ తో దాదాపు 4 గంటల పాటు భేటీ అయ్యారు. ఆ సందర్భంగా కూడా వాళ్ళు ఈ దేశానికి ఏం సహాయం చేయబోతున్నారన్నది కూడా పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. అలానే పవన్ కళ్యాణ్ కూడా ఒకటే చెప్తూ వస్తున్నారు, మీరు మీ వంతుగా సహకారం చేస్తూ వెళ్ళండి. గతంలో నేను పిలిపించినప్పుడు తిత్లీ తుఫాను బాధితులకు అండగా కూడా ఎన్ఆర్ఐలు నిలబడ్డారు. అలాంటి శుభ పరిణామం
మళ్ళీ మళ్ళీ ఉంటూ ఉండాలి. దేశానికి సంబంధించి ప్రత్యేకంగా విభజన వల్ల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి కూడా మీ వంతు సహాయ సహకారాలు అందించండి అంటూ పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపు మేరకే ఇవాళ కూడా పలువురు ఎన్ఆర్ఐలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యేందుకే హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎన్ఆర్ఐలతో భేటీ అయ్యారు. ఈ సమావేశం కొనసాగుతుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ నేతాజీ సమాచారం వచ్చినందుకు.